ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో 1 to 100 స్క్వేర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, అది కూడా ఒకే ఒక ట్రిక్. 1 నుంచి 100 వరకు అన్ని స్క్వేర్స్కి కూడా ఒకే ఒక ట్రిక్ అనమాట. ఈ ట్రిక్ తెలిస్తే మీరు 100 స్క్వేర్స్ని ఈజీగా 3 to 5 సెకండ్స్లో క్యాలిక్యులేట్ చేసేయగలరు. ఆ ట్రిక్ ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 1 to 10 స్క్వేర్స్ అనేవి వచ్చి ఉండాలి. అవి చాలా సింపుల్గా ఉంటాయి కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి. అవి ఒకసారి చూద్దాం. 1 స్క్వేర్ 1 అవుతుంది, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100. ఇవి మనకి సింపుల్గా వచ్చేస్తాయి. అయితే మనం ఇప్పుడు 11 నుంచి 100 వరకు స్క్వేర్స్ అనేవి ఎలా ఒకే ఒక ట్రిక్తో క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకుందాం ఈ వీడియోలో. చాలా సింపుల్గా ఉంటుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ ట్రిక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 12, 11 to 20స్లో కొన్ని తీసుకుందాం ఎగ్జాంపుల్గా. ఫస్ట్ 12 తీసుకుందాం. 12 స్క్వేర్ని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఈ సింపుల్ ట్రిక్తో. 12 స్క్వేర్ అంటే 12 into 12 కదా. సో ఫస్ట్ చివర ఉన్న యూనిట్ ప్లేసెస్ని మల్టిప్లై చేసేయాలి. మల్టిప్లై చేసేస్తే ఎంత వస్తుంది? 4 వస్తుంది. తర్వాత మిడిల్లో ఉన్నదాన్ని మల్టిప్లై చేయాలి. 2 into 1 2 అవుతుంది. ఈ 2ని డబల్ చేస్తే ఎంత అవుతుంది? 4 అవుతుంది. తర్వాత ఈ చివర ఉన్నదాన్ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో 12 into 12 144 అవుతుంది. 12 స్క్వేర్ అనేది 144 అవుతుంది. ఇదే ట్రిక్ మనం అన్నిటికి కూడా యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని దగ్గరలో వేరియేషన్స్ అనేవి మారుతూ ఉంటాయి కాబట్టి మీరు వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనము 17 స్క్వేర్ని తీసుకుందాం. 17 into 17. సో 7 7 ఎంత అవుతుంది? 49. 9 ఇక్కడ చూడండి, ఒకటి మాత్రమే తీసుకోవాలి, యూనిట్ డిజిట్ మాత్రమే తీసుకోవాలి, మిగతాది క్యారీ కింద ఉంచుకోవాలి. 4 7 7 49 కాబట్టి 9 ఇక్కడ ఉంచుకుంటాం. 4 అనేది క్యారీ. తర్వాత 7 into 1 చేయాలి. మిడిల్లో ఉన్నది ఎంత అవుతుంది? 7 అవుతుంది. 7ని డబల్ చేస్తే 14 అవుతుంది. ఈ మిగిలింది 14కి యాడ్ చేసేయాలి, 18 అవుతుంది. 18 ఇంకా 1 ఇక్కడ ఉండిపోయింది, ఒక్క వాల్యూ మాత్రం తీసుకోవాలి. ఇక్కడ 1 క్యారీ. 1 into 1 1 అవుతుంది. 1 + 1 2 అవుతుంది. సో 17 into 17 ఎంత అవుతుంది? 289 అనేది అవుతుంది. సో ఈ విధంగా మనం సింపుల్గా చేయొచ్చు. ఇప్పుడు 20స్లో ఎగ్జాంపుల్గా ఒకటి తీసుకుందాం. 21 to 30లో ఎగ్జాంపుల్గా ఒకటి తీసుకుందాం. 27 తీసుకుందాం. 27 హోల్ స్క్వేర్ 27 into 27గా రాసుకోవచ్చు. సో ఫస్ట్ చివరుండే వాటిని మల్టిప్లై చేయాలి, యూనిట్ ప్లేస్లో ఉన్న వాటిని. 7 7 49, 4 క్యారీ. 7 2 14. 14ని డబల్ చేస్తే ఎంత అవుతుంది? 28. 28కి 4 కలిపితే 32. 2 3 క్యారీ. 2 2 ఎంత? 4. 4కి 3 కలిపితే 7. 729 అనేది వస్తుంది ఆన్సర్. సో ఇప్పుడు మనము 30 to 40 మిడిల్లో ఉన్న వాటిని తీసుకుందాం. 38ని తీసుకుందాం. 38 స్క్వేర్ని 38 into 38గా రాసుకోవచ్చు. సో ఫస్ట్ యూనిట్ ప్లేస్లో ఉన్న వాటిని మల్టిప్లై చేయాలి. 8 8 ఎంత? 64. 4 6 క్యారీ. 8 3 ఎంత? 24. 24కి 24ని డబల్ చేయాలన్నమాట. అప్పుడు 48 అవుతుంది. 48కి 6 కలిపితే ఎంత అవుతుంది? 54 అవుతుంది. 4 ఇంకా 5 క్యారీ. 3 3 9. 9కి 5 కలిపితే 14. సో 38 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది? 1444 అవుతుంది. సో ఇప్పుడు మనము 40 to 50 మధ్యలో ఉన్న వాటిని తీసుకుందాం. 47 తీసుకుందాం. 47 into 47. సో 7 7 49, 9 4 7 4 28. 28ని డబల్ చేస్తే ఎంత అవుతుంది? 56 అవుతుంది. 56 4 ఎంత అవుతుంది? 60 అవుతుంది. సో 0 6 క్యారీ. 4 4 16. 16కి 6 కలిపితే ఎంత అవుతుంది? 22 అవుతుంది. సో 47 హోల్ స్క్వేర్ అనేది 2209 అనేది అవుతుంది. సో ఇంత సింపుల్గా మనము 1 to 100 స్క్వేర్స్ అనేవి క్యాలిక్యులేట్ చేయొచ్చు.
అయితే మనం ఇప్పుడు కొంచెం పెద్ద వాల్యూని తీసుకుందాం. 40 to 50 తీసుకున్నాం కదా, ఇప్పుడు 50 to 60లో ఒకటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 55 తీసుకుందాం. 55 into 55 కదా. సో ఫస్ట్ మనము వీటిని మల్టిప్లై చేయాలి. 5 2 డబల్ చేస్తే ఎంత అవుతుంది? 50 అవుతుంది. 52 2 5 5 5లో 25, 5 కలిపితే ఎంత అవుతుంది? 30 25 అనేది 55 హోల్ స్క్వేర్ యొక్క ఆన్సర్ అనమాట. సో అన్నిటికంటే లాస్ట్ది 99 తీసుకుందాం. 99 స్క్వేర్, 99 into 99. ఫస్ట్ యూనిట్ డిజిట్లో ఉన్న వాటిని మల్టిప్లై చేయాలి కదా, చేసేద్దాం. 9 9 ఎంత అవుతుంది? 81 1 8 క్యారీ. 9 9 ఎంత అవుతుంది? 81. 81ని డబల్ చేయాలి, అప్పుడు ఎంత అవుతుంది? 162 అవుతుంది. 162కి 8 కలిపితే 170 అవుతుంది. 162కి 8 కలిపితే 170 అవుతుంది. 0 ఇంకా 17 అనేది క్యారీగా తీసుకోవాలి. ఎప్పుడైనా సరే 3 వాల్యూస్ ఇచ్చినా సరే ఒకటి మాత్రం ఇక్కడ వేసుకొని మిగతాది క్యారీ కింద తీసుకోవాలి. 9 9 ఎంత అవుతుంది? 81 అవుతుంది. 81కి 17 అనేది యాడ్ చేసేయాలి. 81కి 7 యాడ్ చేస్తే 88, 10 యాడ్ చేస్తే 98. సో ఆన్సర్ అనేది 99 హోల్ స్క్వేర్ ఆన్సర్ 9801 వస్తుంది. ఇంతే, చాలా సింపుల్గా మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఈ ట్రిక్ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు డైలీ ప్రాక్టీస్ చేసినట్లుగా అయితే దీన్ని మీరు 3 to 5 సెకండ్స్లో కూడా చేసేయచ్చు. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.